హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాదు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. రోజులు కాదు, 1 ఇయరే అయ్యింది దగ్గర. అసలు ఒక్క లాంగ్ వీడియో కూడా పోస్టే చేయలేదు. ఈ వీడియో వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్, 6 months బ్యాక్ వీడియో. ఇప్పుడు నాకు టైం దొరికింది పోస్ట్ చేయడానికి. సో నా డే రొటీన్ అయితే మార్నింగ్ వాక్తో అయితే స్టార్ట్ అయ్యేది. మార్నింగ్ వాక్ చేస్తే బాగుంటుంది అనేసి వాకింగ్ తర్వాత మమ్మీ మిల్క్ ఇస్తే మిల్క్ తాగుతున్నా. సో ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను, గుడికి వెళ్దాము రెడీ అవుదాము అనేసి. ఇక్కడ చూడండి, నేను రెడీ అవుతుంటే మా కుశల వచ్చి నన్ను కూడా రెడీ చేయి చిక్కి అనేసి తను కూడా నాతో పాటు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అందరు కలిసి అయితే మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా ఇంటి దగ్గరే శివపార్వతి టెంపుల్ అయితే ఉంది, బై వాక్ వెళ్ళొచ్చు. సో అందుకే మార్నింగ్ అయితే ఫస్ట్ ఆ టెంపుల్కి రెడీ అయిపోయాము. స్కూటీ లేదు కాబట్టి నడుచుకుంటూ నేను చాలా దూరం వెళ్ళలేను. సుగ్రేశ్వర టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. సో ఇక్కడ మార్నింగ్ అయితే ఈ టెంపుల్కి వెళ్ళొద్దాం, దగ్గరే కదా అనేసి స్టార్ట్ అయిపోయాము. నాకు ప్రెగ్నెన్సీ టైంలో అయితే అస్సలు కొంచెం కూడా ఓపిక ఉండేది కాదు. హెల్త్ చాలా దెబ్బతిన్నది నాకు. ఒక రోలర్ కోస్టర్లా ఉండేది. అసలు ఏం చేయాలన్నా ఓపిక ఉండేది కాదు. ఇంకా ఇప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళాలి, పెళ్లి రోజు బర్త్డేస్కైనా టెంపుల్ విజిట్ చేయాలి అనేసి పోతున్నాం అంతే. నాకు బయటికి వెళ్ళాలి అంటేనే బయట వెహికల్ స్మోక్ కానివ్వండి, ఏదైనా స్మెల్ వచ్చినా నాకు పడేది కాదు, వామిట్ అయిపోయేది. సో అందుకే బయటికి కూడా ఎక్కువ వెళ్తలేకుంటే నేను. సో ఇక్కడ దగ్గరలో టెంపుల్ కాబట్టి అలా బయటికి వచ్చాను. ఇలా టెంపుల్కి వస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. సో అందుకే అప్పుడప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళాలి అని అనిపించింది. మాతో పాటు మా కుశల కూడా వచ్చింది. మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు మా కుశల అయితే కంపల్సరీ ఉంటుంది. తను నాకు నా ఫస్ట్ డాటర్ ఉన్నట్టు. సో తను చాలా అలవాటు మాకు కూడా ఎక్కడికైనా వెళ్తే తను పిలుచుకుని వెళ్ళాలి అనిపిస్తుంది. నాకు కానీ మా ఆయనకు కానీ చాలా అలవాటు. తను చిన్నప్పటి నుంచి కూడా మాకు తనకు చాలా స్పెషల్ బాండే ఉంది అని చెప్పొచ్చు. నాకన్నా కార్తీక్ అంటే చాలా ఇష్టం తనకు. సో ఇంకా టెంపుల్లో దర్శనం అయితే ఇలా జరిగింది. సో ఇంకా ఇంటికి వచ్చే లోపల మమ్మీ అయితే ఇన్ని వంటలు చేసి పెట్టింది. మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో స్వీట్, బచ్చాలు, అన్నం, సాంబార్, అప్పడాలు అన్నీ చేసి పెట్టింది పండగ వంటల్లాగా. నాకు బచ్చాలంటే చాలా ఇష్టం అండ్ మ్యాంగో కూడా. సో అందుకే ఆ 2 కాంబినేషన్లో చేసి అయితే పెట్టింది. సో ఇంకా తిని బాగా పండుకున్నా. దాని తర్వాత ఈవినింగ్ లేచి స్కూటీ వచ్చింది కాబట్టి ఇంకా సుగ్రేశ్వర టెంపుల్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. సో ఇక్కడైతే జాతర జరుగుతుంది, చాలా పెద్ద జాతర జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఇంత ఖాళీగా ప్రశాంతంగా స్పేషియస్గా ఉంది అంటే మేము నార్మల్ డేలో వెళ్ళాము. అదే మండే కానీ అమావాస్య నాడు కానీ ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు పోతే చాలా రష్ ఉంటుంది, చాలా పెద్ద క్యూ కూడా ఉంటుంది. సో ఇంకా మేమైతే హాయిగా దర్శనం చేసుకుని చాలా పీస్ఫుల్గా అయితే ఉండే మైండ్. సో ఇంకా నేను కార్తీక్ కలిసి అయితే టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ దర్శనం చేసుకుని బాగా కొంతసేపు టైం స్పెండ్ చేసాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, కొంతసేపు కూర్చుందాము అనేసి. చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత పెద్దగా ఉందో అనేసి. మాది ఇది 4th యానివర్సరీ. చాలా స్పెషల్ యానివర్సరీ ఇది. ఇంతకుముందు 3 యానివర్సరీ చేసుకున్నా కానీ ఈ యానివర్సరీ అంత స్పెషల్ అయితే అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం మేమిద్దరు పేరెంట్స్ కాబోతున్నాము. ఒక చిన్న ప్రాణం మా లోపల పెరుగుతుంది. ఆ హ్యాపీనెస్ వేరే ఉండే. అది ఎంత రోలర్ కోస్టర్ ఉన్నా, ఎంత హెల్త్ అప్సెట్ అయినా ఏమైనా ఒక చిన్న ప్రాణం బయటికి వస్తుందన్న హ్యాపీనెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ ముందు ఎన్ని ఉన్నా మనకు అంత కనిపించదు. సో ఇక్కడ సుగ్రేశ్వర దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ నాగరఎల్లమ్మ అనే టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, ఇది కూడా చాలా ఓపెన్ ఏరియాలో ఉంది టెంపుల్. ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ బయటికి వచ్చాము. నాకు ఏదైనా తినాలి అనిపించింది. సో ఇక్కడ తినడానికి చాట్స్ బాగుంటాయి అనేసి ఇక్కడ వచ్చాము. ఇక్కడ డ్రై పాపడ్ చాలా బాగా చేస్తారు, నాకు చాలా ఫేవరెట్ ఎస్పెషల్లీ ఇక్కడ. సో ఇక్కడ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళే లోపల మా అక్క కేక్ తెచ్చిపెట్టిండే. సో ఇంకా అక్కడ కేక్ కటింగ్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. చూసారు కదా, మా ఇద్దరు కేక్ కట్ చేస్తుంటే మా కుశల ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది అనేసి.
మేము లాస్ట్ యానివర్సరీస్ అన్నీ ఎంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నా, బయట ఔటింగ్ పోయినా కానీ ఈ హ్యాపీనెస్ లేదు. ఇది ఒక డిఫరెంట్ హ్యాపీనెస్. ఇంత సింపుల్గా కామ్గా సెలబ్రేషన్ చేసుకోవడం, జస్ట్ ఇంట్లో వాళ్ళతో ఉండడం, ఇది ఒక రకంగా స్పెషల్ ఉండే. అండ్ మాకు ఒక బేబీ వస్తుంది అనే ఆ స్పెషల్ మూమెంట్ కూడా ఇంకొక దగ్గర హ్యాపీనెస్, అదొక హ్యాపీనెస్. సో ఇలా మా యానివర్సరీ అయితే చాలా బాగా జరిగింది. టెంపుల్స్కి వెళ్ళి, బయట తినడానికి వెళ్ళి, ఇంట్లో చిన్నగా కేక్ సెలబ్రేషన్స్తో పాటు. సో నేను అప్పుడు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ పెట్టలేను అనేసి, కానీ ఆ బ్యూటిఫుల్ మూమెంట్ని క్యాప్చర్ చేసుకుని పెట్టాలి. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు కానీ మనం పెట్టుకోవచ్చు, పోస్ట్ చేసుకోవచ్చు, ఆ మెమొరీ అనేది అలాగే ఉంటుంది అనేసి. సో నేను ఆ టైమ్స్లో వీడియో అయితే తీసుకుని పెట్టుకున్నా. ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఇప్పుడు కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నా. కానీ మెమొరీస్ అన్నీ అలా గుర్తొస్తుంటే చాలా హ్యాపీ ఉంటుంది. సో మా 4th యానివర్సరీ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. మీరు అనుకోవచ్చు హెల్త్ అలా ఉండే ఇలా ఉండే అని చెప్పింది, కానీ చూస్తే ఎంత చక్కగా ఉంది కదా అనేసి. వీడియోలో కనిపించేది కొంచెమే, కానీ దీని వెనకాల చాలా వేరేనే ఉంటుంది. సో ఆ పార్ట్స్ అన్నీ అయితే పెట్టలేం కదా. సో అందుకే ఏవేవి మంచిగా ఉంటాయో ఒకటే వీడియోలో చూపిస్తాం. సో అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.